రోడ్డు ఇక్కడ వరకు పోయాల్సిన రోడ్డు ఇక్కడ వరకు పోసి ఇక్కడ వరకు ఇచ్చాం. ఇక్కడ వరకు మేము ఇచ్చాం. ఎవరు పోసింది ఈ రోడ్డు? మోటవల్లి బెమ్మసరావు మేరుగా ఆంజనేయులు దగ్గరుండి పోసారు వీళ్ళు కూకుని కుర్చీలు వేసుకుని. అవునండి, ఇప్పుడు పంచాయతీ రోడ్డు ఎక్కడి వరకు అంటారు మీరు? ఇక్కడ వరకు పోయారంటే ఇక్కడ వరకు జస్ట్ వేసారంటే జస్ట్ అంటే మెరక పోసుకోకండి బండి సైకిల్ ఎలా దిగిద్ది నడమంటున్నారు. మేము మాకు ఎలా దొరికిద్ది మాకెట్ట దిగిద్ది? జస్ట్ అక్కడి వరకు పోసారు. లోపల ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? ఇంకా మూడు కొంపలు తగలండి. గ్రామాల్లో పంచాయతీ రోడ్ల మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఆరోపణలు వద్దు, మన జరగాలని పని గురించి మీకు జరిగిన అన్యాయం జరిగింది ఇక్కడ. మీ పేరు చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మంటాడు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. చింతా లక్ష్మీ నరసింహ గారు అంటాం ఏంటంటే పంచాయతీ రోడ్డు ఇక్కడ వరకే ఉంది, దానివల్ల పంచాయతీ వాళ్ళు ఇక్కడ వరకే పోసారు అంటున్నారు. ఈయన నా ఇంటి వరకు దగ్గర వరకు ఉంది. మీ పేరేంటన్నారు? వీర లక్ష్మీనారాయణ గారి వాదన ఏంటంటే పంచాయతీ రోడ్డు పూర్తిగా నిర్మాణం చేయలేదు. బ్రహ్మేశ్వరరావు గారు దీనికి సర్పంచ్ గారి భర్త గారు ఇంకొక వ్యక్తి ఎవరండి అన్నారు? రామాంజలి గారు ఈ రోడ్డు పోసేటప్పుడు ఇలా ఉన్నారు, వాళ్ళు పూర్తిగా పనులు చేయలేదన్నారు. సరే, ఏదైనా కానీ ఈ ఆరోపణల మీద అధికారులు విచారణ జరిపించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మా పీపుల్స్ కోరుకుంటున్నాం.